ఈరోజు గమనించండి సంగమా, ఈరోజు అంతా దేవుని సన్నిధితో గడపటం మనకి ఇష్టమో, లోకంలో భక్తిహీనులతో సహవాసం చేయటం ఇష్టమో, మనం ఎలా ఉన్నామో గమనించండి. ఆయనైతే చాలా విలువైనదండి దేవుడి సన్నిధి అని చెప్తున్నాడు. భక్తిహీనులతో నేను గడపను, గడిపితే ఏమైందో భక్తిహీనుడు తెలిసింది కదా. భక్తిహీనం కలిగిన కుటుంబం తన యొక్క తండ్రి తల్లి అయినా సరే ఏ విధంగా అయిపోయారో తెలుసు కదా. నేనైతే భక్తిహీనంగా నేను ఉన్నాను, మంచి భక్తుడిగానే నేను ఉంటాను. దేవుడి సన్నిధిలో చిన్న స్థలం దొరికితే చాలు నాకు, ఆయన సేవ చేసుకునే భాగ్యం. ఆయన మందిరంలో ఆయన చిన్న పని నాకు అప్పగిస్తే చాలా ఆనందంగా చేస్తాను. ఈరోజు మనలో ఉందా? దేవుడి సన్నిధి యొక్క విశిష్టత ఏంటో మనకు అర్థమైందా? ఈరోజు అర్థం కాని అంత కాలము కూడా దేవుడి సన్నిధిలో నుంచి ఏ చిన్నది కూడా నువ్వు తీసుకోలేవు. దేవుడి సన్నిధిలో ఎంతో సమృద్ధి ఉంది. ఈ సమృద్ధిలో దేనిలో కూడా నువ్వు పాలిభాగస్తుడు కావు.